ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి దేవుని యొక్క సన్నిధిలో గడిపితే అది చాలా అద్భుతము. ఎందుకంటే దేవుని ప్రియులారా, ఆ ఒక్క రాత్రే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో కార్యాలు చేశారు. ఆ ఒక్క రాత్రిలోనే తన శిష్యులను కూడా హెచ్చరించి, కనీసం మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆ ఒక్క రాత్రి నా ప్రభు వారితో చెప్పారు. కానీ దేవుని ప్రియులారా, వారు నిర్లక్ష్యం చేశారు. కానీ చివరికి ప్రభువుని పోగొట్టుకున్నారు. తర్వాత ప్రభు మాటలు మరలా వారు జ్ఞప్తికి తెచ్చుకొని ఎంతో కన్నీరు కారుస్తూ, ఆ ఒక్క రాత్రి అని నా ప్రభు అంటే వారు బ్రతుకున్నంత వరకు ఎన్నో రాత్రులు ప్రభుతో గడిపారు. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, ఒక్క రాత్రి గడపడానికి మెలకువగా లేని సహోదరులు ప్రభు తన ప్రేమను చూపించి, తన రక్తాన్ని సమృద్ధిగా కార్చి, తన ప్రాణము సమృద్ధిగా ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా ప్రభు కోసం ఎన్నో రాత్రులు, వారు బ్రతుకున్నంత వరకు కూడా, వాళ్ళు హతసాక్షులు అయిపోయే వరకు కూడా ఎన్నో రాత్రులు ప్రభుతో గడిపారు. కనుకనే దేవుని బిడ్డలారా, వాక్యం తెలిసిన సేవకులు కానీ, వాక్యం తెలిసిన సంఘము కానీ, పాస్టర్ గారు ఈ నెలలో హాల్ నైట్ ప్రార్థన ఇంకా జరగలేదేమి అని అడుగుతారు దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది అంటారు, పాస్టర్ గారు హాల్ నైట్ ప్రార్థనలో మేము మెలకుగా ఉండలేకపోతున్నాం, సంవత్సరానికి 2 సార్లు పెట్టండి చాలు, అది కూడా 11 గంటలతో క్లోజ్ చేసేయండి అని చెప్తూ ఉంటారు. దేవుని ప్రియులారా, 11 గంటలకు క్లోజ్ చేయండి, సంవత్సరానికి 2 సార్లు పెట్టండి, ఇవి లేదంటే కొన్ని మందిరాల్లో అయితే దేవుని బిడ్డలారా ఈ హాల్ నైట్ ప్రార్థనలు ఉండవు, అంటే రాత్రులు ప్రార్థనలు ఉండవు. కనుక దేవుని పిల్లారా, నేను చెప్పే మాట ఏంటంటే, కనీసం నెలకొక్కసారైనా, కనీసం నెలకొక్క మారు దేవుని యొక్క సన్నిధి దగ్గర, దేవుని పాదపీఠం ఎదుట, దేవుని బలిపీఠం ఎదుట, దేవుని మందస్సము ఎదుట ఒక్క రాత్రి, కనీసము నెలకు ఒక్క రాత్రి ప్రభుతో గడపడానికి ప్రయత్నించండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎన్నో రాత్రులు దేవుడితో గడపవచ్చు. నేనైతే దేవుని బిడ్డలారా ఒక్క రాత్రికి ఎన్ని మార్లు నా దేవుడితో మాట్లాడుతానో, ఒక రాత్రిలో ఎన్ని మార్లు నా ప్రభువుని పిలుస్తానో అది నాకు లెక్కలేదు, నాకు తెలీదు. ఎన్ని మార్లో పిలుస్తాను యేసయ్యా అని. నేను ఒక్కోసారి అనుకుంటాను, అంటే నా ప్రభు కొనుక్కడు నిద్రపోడు. నేను ఒక్కొక్కసారి నాకు నేనే నవ్వుకుంటూ ఉంటాను, నేను నిద్రపోకుండా నా ప్రభుని కూడా నిద్రపోనేలేదు. నేను పడుకోవడం మానేసేసి పడుకున్న దేవుడిని నేను లేపుతాను, కానీ నా ప్రభు నిద్రపోవడం. నా ప్రభు నిద్రపోతే మనం నిద్రపోయినట్లే. నా ప్రభు ఏనాడు నిద్రపోడు, ఆయన కొనుక్కడు నిద్రపోడు. కానీ నాకు వచ్చిన ఒక్కొక్కసారి నా ప్రభుతో నేను సరదాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, నేను మనుషులతో తక్కువగా ఉంటాను సరదాగా, నా ప్రభుతో అంటే ఇగో ఈ ఈ ఈ వాక్యముతో ఎక్కువగా సరదాగా నాకు నేనే నవ్వుకుంటూ, నాకు నేనే ఏడుస్తూ, నాకు నేనే సంతోషిస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, నాకు టోటల్ అంతా కూడా ఈ వాక్యంలోనే. దేవుని ప్రియులారా, మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, మీరు నమ్మినా పర్వాలేదు, నమ్మకపోయినా పర్వాలేదు. దేవుని ప్రియులారా, ఎందుకంటే ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్పినప్పుడు అది నిజమైతేనే చెప్పాలి, అబద్ధమైతే చెప్పకూడదు. అసలు ఆ ఊసే ఎత్తకూడదు, అది చాలా పొరపాటు కూడా. అది నీకు నువ్వే కావాలని తెచ్చుకుంటున్నావు ఆపద. దేవుని బిడ్డలారా, అందుకని సాక్ష్యాలు చెప్పేవారు దేవుని ప్రియులారా కరెక్ట్గా నిజమైతేనే చెప్పాలి, లేదా నీకు నువ్వే ఆపద తెచ్చుకుంటావు, దానివల్ల ప్రమాదకరం జోన్లో ఉంటావు. దేవుని ప్రియులారా,
కనుక ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి, ప్రభు ఇచ్చిన మహాధన్యతను బట్టి ఎన్నో రాత్రులు ప్రభు కోసమే ఎదురు చూసే భక్తులు ఉన్నారు. ప్రభు కోసం మరి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారు కదండి, ఆయన కోసం ఎదురు చూడడం ఏంటి అని. దేవుని బిడ్డలారా, తప్పుగా వక్రీకరించకండి. నీకు జవాబు దొరికిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు నీతో ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా. నీకు జవాబు దొరికింది. ఎన్నో రాత్రులు అంటే సంవత్సరంలో ఇదిగో నేను 8 నెలలు ఎన్నో రాత్రులు నా ప్రభుతో, లేదా 10 నెలలు ఎన్నో రాత్రులు నా ప్రభుతో నేను గడిపాను. ఇదిగో ఈ రాత్రికి నాకు నా దేవుడు ఈ యొక్క మోక్షము కలిగించాడు అని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మాకు కొన్ని లక్షల అప్పులు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మా స్థితిగతులు బాగోలేనప్పుడు ఎన్నో రాత్రులు గడిపాం దేవుని బిడ్డలారా. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో రాత్రులు గడుపుతూ ఉంటాం దేవుని ప్రియులారా. ఒక పక్క నుంచి రాత్రి అంతా కూడా నిద్ర లేదు నాకు. రాత్రి తెల్లవారులు నిద్ర లేదు. మీరు మెచ్చుకుంటారనో నొచ్చుకుంటారనో లేదా బహుమానం ఇస్తారనో చెప్పట్లేదు, నా ప్రభువుకు చెప్పుకుంటున్నాను. రాత్రి అంతా నిద్ర లేదు. మరి నిద్ర లేనప్పుడు మెలకుగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతావు? దేవుడితోటే మాట్లాడతాం. అంటే ఆ రాత్రి అంతా దేవుడు, మళ్ళీ ఇప్పుడు దేవుడు. మరి రాత్రి అంతా నిద్ర లేదని చెప్పి ఇప్పుడు ఇలాగా అనుకోవాల్సిన పని లేదు దేవుని బిడ్డలారా. ఇలాగ ఎన్ని రాత్రుల్లో ఒక మాట చెప్పనా, ఆత్మపూర్వకంగా ప్రభుతో గడిపితే నిద్ర నీకు దూరమగును గాక. ఎన్నో దావీదు అంటాడు, నా పడక తేలిపోతుంది నా కన్నీటితో, అయ్యా నా కన్నులు చూడండి, ఉపవాసం నా కన్నులు క్షీణించిపోయాయి అని ఏడుస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. అది మనుషులకి చెప్తున్నాడా దేవుడికి చెప్తున్నాడో మీరు అనుకుంటారు, ఈనేటి ఇలా గొప్ప చెప్పుకుంటున్నాడని. కాదు, దేవుడికే చెప్తున్నాడు. మన దేవుడు ఉన్నవాడు. స్తోత్రము, హల్లెలూయా. సబ్జెక్టులోకి వద్దాం దేవుని బిడ్డలారా. ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుడు అనగా పవిత్రాత్మ, మంచి సబ్జెక్టు. టోటల్ అంతా రాసుకొని ఉంటారు మీరు దేవుని బిడ్డలారా, మొత్తం అంతా రాసుకునే ఉన్నారు. అది మీరు కంప్యూటర్లో ఫీడ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా అవన్నీ ఇంటికి వెళ్ళి మీరు చదువుకునే ఉంటారు. మరి చదవండి, చదవకలేకపోతే మళ్ళీ చదువుకోండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనతో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, మన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఆయన మనలో ఎవనికినూ దూరముగా ఉండువాడు కాదు. నా దేవుని యొక్క ఘనత కోసం చెప్తున్న వర్తమానాలు ఇవి. నా ప్రభు కోసము, మహోన్నతుడైన సృష్టికర్త కోసము, నిజమైన దేవుడి కోసము, సృష్టికర్త యెహోవా నిధి జీవన్ నది కోసము, ఆ కృపా సత్య సంపూర్ణుడైన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్తున్న మాటలు ఇవి దేవుని బిడ్డలారా. హ్యావే యెహోవా. దేవుని ప్రియులారా, అంత గొప్ప దేవుని యొక్క మాట మన నోటంటే పలుకుతున్నామంటే ఈ దినాన్న నిజంగా మనం చేసుకున్న మహాపుణ్యం. ఆయన దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉంటుంటాను దేవుని ప్రియులారా, హల్లెలూయా వెళ్ళిపోతుందన్నారు, హల్లెలూయా వెళ్ళిపోతున్నారు, హల్లెలూయలు అన్నారనుకో దేవుని బిడ్డలారా, వాడు నిజంగా ధన్యుడాడు. హల్లెలూయా వెళ్ళిపోతున్నాడండి అంటూ ఉంటుంటారు. వాడు నిజంగా ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే హల్లెలూయా అని అన్నాడు. వాడు హల్లెలూయా అన్నాడు. వాడికి తెలియని రీతిలో ప్రభుని మహింపరిచేశాడు. వాడికి తెలియని రీతిలో ప్రభుని మహింపరిచాడు. చూసారా దేవుని బిడ్డలారా, తెలియని రీతిలో చెప్పుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఈ రోజున మన సృష్టికర్త అయిన దేవుని కోసము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని బిడ్డారు. ఈ మాటలు పలకాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ పరమజ్ఞానమై ఉంటేనే కానీ ఈ మాటలు మనం పలకలేం. ఎక్కడా కూడా ఈ వాక్యం మాట్లాడేటప్పుడు సొంత మాటలు కానీ వ్యర్థమైన మాటలు కానీ పైకి రాకూడదు దేవుని ప్రియులారా. అంత పవిత్రమైన దేవుడిన అని చెప్పాను కదా. దేవుడు పవిత్రాత్మ, దేవుడు అనగా పవిత్రాత్మ అని చెప్పాను దేవుని బిడ్డారు. ఇప్పుడు ఆ దేవుడు అనగా పవిత్రాత్మ, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు.
మరి ఎక్కడుంటాడు? దూరముగా ఉండేవాడు కాదంటే ఎక్కడుంటాడు? మనలోనే ఉంటాడు, మన సమీపంలో ఉంటాడు, మన ముందు ఉంటాడు, మనతోనే ఉంటాడు. స్తోత్రము, హల్లెలూయా. పిలవండి, పిలవండి, పిలవండి. మీ దేవుని పిలండి, గట్టిగా కేకలేయండి, గట్టిగా కేకలేయండి. వినబడలేదేమో, పడుకున్నాడేమో, లేపండి. మార్గ మధ్యలో వస్తూ నిద్రమత్తులో వస్తున్నాడేమో, మార్గ మధ్యలో ఉండుంటాడు. గట్టిగా 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 గట్టి కేకలేయండి. ఎంత గట్టి కేకలేసినా జీవము గల దేవుడు, జీవము లేనివాడు. మన దేవుడు ఎవరు? అవతలవాడు చచ్చినోడిని ఎంత పిలుతావా? లెగు 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 అని ఎంత పిలుతావు? చచ్చినోడిని లెగుతాడాడు, చచ్చాడాడు. కానీ నా దేవుడు జీవము గల దేవుడు, ప్రాణం పోసే దేవుడు, ప్రాణం ఇచ్చే దేవుడు, ప్రాణప్రియుడు, జీవానికే అధిపతి, జీవమై ఉన్న దేవుడు, నీవు పిలిస్తే పలికే దేవుడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు నా దేవుడు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వేం చేస్తావు? ఇందాక ఉదయకాల సమయంలో చూసారా? ఆయన మంచిని చెడును రెండు చూస్తాడని చెప్పాడు ఉదయకాల సమయంలో. మంచిని చెడును చూసే దేవుడని. మంచిని చెడును చూస్తాడట, ఒకటే చూడ్డు, ఆ రెండింటినీ చూస్తాడు. ఎంత గొప్ప మాటలండి. పర్వతంలో త్రాసులో చూసిన వాడెవడు? పర్వతంలో త్రాసులు పెట్టి చూసిన వాడెవడు? ఆయనే కదా. ఒక్కొక్క మాట దేవుని జలములో కొలిసిన వాడెవడు? జానుతో ఆకాశాన్ని కొలిసేవాడు ఎవడు? ఆ మాటలన్నీ మధ్యాహ్నం నేను ధ్యానిస్తుంటే, ఏంటయ్యా బాబు ఎంత గొప్ప మాటలు మాట్లాడావని. జానుతో ఆకాశాన్ని కొలిసేవాడెవడు? ఆయనే కదా. అంటే దానికి అర్థం ఏంటి? ఆకాశాన్ని ఆయన జానుతో కొలుస్తాడంటే దానికి అర్థం ఏంటండి? ఆయన జాన్ ఎంత పొడవు? అంత గొప్ప దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు. అందుకని ఆయన అంటున్నాడు ఏమని? ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 31 వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 31 వచనము. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. చాలు. జగత్తును, అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుడు మన దేవుడు. జగత్తును, అందులోనున్న సమస్తమును. ఒక దగ్గర అంటాడు, జగత్ పునాది వేయక ముందే నేను అక్కడ ఉన్నాను. మై ది లార్డ్. చూసారా? జగత్ పునాది వేయక ముందే నేను అక్కడ ఉన్నాను. ఎస్. ఇప్పుడు జగత్తును, అందులో ఉన్న సమస్తమును సృజించిన వాడును, నిర్మించిన దేవుడు, బా తానే ఆకాశమునకును ఆకాశానికి భూమికిని ప్రభు అట. మీరు అనుకుంటారు దేవుని బిడ్డలారా, అసలు ప్రభు అంటే ఏంటి? అసలు ప్రభువు అని ఎవరిని అంటారు? ప్రభువు అని ఎవరిని అంటారు? మీకు తెలిసినంత బట్టి చెప్పండి. ఎస్, కరెక్ట్ అయిన బైబిల్కి సంబంధించిన సమాధానం అది. ఆయనకి సాటి ఎవరు లేరు, ఆయనకి మించింది అధికారం ఇంకెవరికి లేదు, ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయన్నే ప్రభు అంటారు. దేవుని ప్రియులారా, చదువమ్మా.
ఉన్నందున ఆకాశానికి భూమికిను ప్రభువై ఉన్నందున ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నందున దేవుని బిడ్డారు ఒక మాట చెప్పండి. ఆకాశానికి ప్రభు అయినే, భూమికి ప్రభు అయినే, సర్వ సృష్టికి ప్రభు అయినే అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు ఆయనే ఆ సృష్టిని సృష్టించాడు గనక, ఆయన కన్నా ముందు ఎవరూ సృజించలేదు గనక, ఆయన తర్వాత ఇంకెవరూ సృజించలేకపోయారు గనక ఆయనే ప్రభు. ఆయనే ప్రభు. భూమిని ఉదయకాల సమయంలో చెప్పాను కదా, కంఠస్థపాఠం చెప్పానా? భూమి ఆకాశం సృజించిన దేవుడా నీకు వందనాలు, ఆకాశ నక్షత్రం సృజించిన దేవుడా మీకు వందనాలు, సూర్య చంద్రులు సృజించిన దేవుడా మీకు వందనాలు, చీకటి వెళ్తున్న రేయింపకలు సృజించిన దేవుడా మీకు వందనాలు, సకల కొండ పర్వత శిఖరములు సృజించిన దేవుడా మీకు వందనాలు, గాలి నీరుని సృజించిన దేవుడా మీకు వందనాలు, సకల సముద్ర జలములు సృజించిన దేవుడా మీకు వందనాలు, సముద్ర జలముల మత్స్యరాశులు సృజించిన దేవుడా మీకు వందనాలు, సకల జీవరాశులు సృజించిన దేవుడా మీకు వందనాలు, సకల వృక్షములు సకల వృక్ష ఫలములు సృజించిన దేవుడా మీకు వందనాలు, మీ యొక్క స్వరూపముతో మమ్మల్ని సృజించిన దేవుడా నీకు వందనములు. కంఠస్థ పాఠం ఇది. నువ్వు ఎన్ని మార్లు లేపు అన్ని మార్లు చెప్తాను. నా కంఠస్థ పాఠం ఇది. లోక విషయాల్లో ఒకసారి చెప్తే రెండోసారి నేను చెప్పలేను, గుర్తుండదు. లోకం మాటలో ఎవరైనా ఎందుకు చూసిన మనిషినే మళ్ళీ రెండోసారి నేను బాగా చూస్తేనే కానీ ఎక్కడో చూసినట్టున్నాను అనుకుంటాను. నాకన్నా ముందు అయినా ప్రజలు చెప్తాడు. నేను ఒక్కొక్కసారి కొంతమంది ఫీల్ అవుతారు కూడా, ఈ నన్ను చూసి వెళ్ళిపోతుంటే పక్కనించాను, నేను గుర్తుపట్టలేను. అలాగే వెళ్ళిన దారి మళ్ళీ నాకు మళ్ళీ నాకు తెలియదు. నేను ఏ దారినే తెలియనో మళ్ళీ ఆ దారిని నాకు గుర్తుండదు, మర్చిపోతుంటుంటాం దేని బిళ్ళరా. కానీ నా ప్రభు మాటలు, నా ప్రభు చేసిన క్రియలు మరవను. మరిస్తే నేను బ్రతకను. నా ప్రభు చేసిన క్రియలు మరవను. ఒకవేళ మరిస్తే నేను బ్రతకలేను. ఇది వాస్తవం. మీరు ఒకవేళ నాకు దేవుడిచ్చిన ఆయుష్యం మీకు నాకు ఇచ్చిన ఆయుష్యం నాకు ఉంటే దేవుని బిళ్ళరా తేల్చుకుందాం. ఆయనను మహిమపరచుకుంటే నేను బ్రతకలేను. మహిమపరచలేని రోజున నేను ఉండలేను. ఇంకా మహిమపరిస్తేనే నేను బ్రతకగలను. ఎన్ని మార్లైనా దేవుని బిడ్డలారా ఆలోచించండి. భూమికి ఆకాశమునకు ప్రభు అయినా ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక. ఆహా మహానుభావ, హల్లెలూయా. ఆయన అందరికిని చెప్పానా? జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు. అందుకే ఇందాక చెప్పాను దేవుని బిడ్డలారా, జీవం లేని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పిలిస్తే వాడేం పలుకుతాడు? ఈ వాక్యం మీ దగ్గరికి రాకముందే ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడా లేదా? జీవం లేనివాడి దగ్గరికి వెళ్ళి లెగు మాట్లాడు చూడు చెయ్యి లేపు. ఎక్కడ లేపుతావు? ఎక్కడ మాట్లాడతావు? తప్పు చేయలేని వాడికి భయం ఎందుకో? తప్పు చేయలేని భయం ఎందుకు? ఆలోచించని దేవుని ఎందుకు ప్రియులారా, నా ప్రభు అంటున్నాడు సమీపంగా కాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకి ఏదన్నా కొదువు ఉంటే మనుషులు తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడినవాడు కాడు. మరియు ఆయన యొక్కల నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తనువులాడి కొనుగొందురేమో అని. ఆహా మహానుభావ, హల్లెలూయా. ఒకవేళ దేవుణ్ణి తనువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము ఏర్పరచెను. ఆయన
ఉన్నాడు. స్తోత్రము. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. సమీపముగా ఉన్న దేవుడు నా దేవుడు. సమీపముగా ఉన్న దేవుడు నా దేవుడు. దేవుని బిడ్డారా, నీ దేవుడు ఎక్కడున్నాడు? నా ప్రభు ఆకాశమందు ఉన్నాడు. ఆయన కనులెత్తి చూస్తున్నాడు. ఆయన స్వరం నాకు వినబడుతుంది. దేవుని బిడ్డారా, ఏడి నీ దేవుడు? నా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నా ప్రభు చూస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డారా, ఎక్కడున్నా నీ దేవుడు? ఇదిగో నా హృదయంలో ఉన్నాడు. నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు. నా హృదయంలోనే ఉన్నాడు. నాతోటే ఉన్నాడు. నాతోటే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నా హృదయ తలంపుల ప్రకారంగా నేను వెళ్తా. నా ప్రభు నాతోటే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో. కవీశ్వర్లు అంటే ఏంటో ఆ పదం వాడాడు అక్కడ. మీ రచయితలు. కవి కల్పితాల కవి కాదు, నిజమైన కవి. మీ రచయితల్లో అంటే గ్రంథకర్తలు. 66 పుస్తకాలు రాసిన గ్రంథకర్తలో కొంతమంది ఇది చెప్తున్నారు. 66 పుస్తకాలు రాసిన గ్రంథకర్తలు, ఆ గ్రంథకర్తలు కొంతమంది ఈ మాట చెప్తున్నారు. ఏమని? మనం ఆయనందు బ్రతుకుచున్నామని, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను. వచ్చిందా సబ్జెక్టు? మనుషుల యొక్క చమత్కారం వల్ల మలచబడినవి. మనుషుల ఆలోచన వేరు, మనుషుల చమత్కారం వేరు. ఏం చమత్కారంగా మాట్లాడుతున్నావయ్యా, ఏమి చమత్కారం. మంచి ఆలోచన ఇచ్చేవయ్య అన్న పదం ఎక్కడ వాడతావు? ఏమి చమత్కారం అన్న పదం ఎక్కడ వాడతావు? ఈ పదాన్ని ఎక్కడ వాడతావు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనుషుల చమత్కారమట, మనుషుల ఆలోచన కాదు. మనుషుల యొక్క చమత్కారం వల్ల బంగారముతోనూ వెండినైనను రాతినైనను. ఈ బంగారాన్ని, వెండిని, రాయిని దేవత్వము పోలి ఉందా? పోనీ అసలు దేవుని యొక్క రాజ్యంలో దేవదూతలు ఎవరో తెలుసా? పోని వాళ్ళు రాయిని పోలి ఉన్నారా? వారు మనిషిని పోలి ఉన్నారా? లేదా బంగారాన్ని పోలి ఉన్నారా? వారు వెండిని పోలి ఉన్నారా? అక్కడ ఇంత ఘోరంగానా? స్టూవర్ట్పురం దొంగ సుధాకర్ అయ్య గారు మామూలుగా దర్శించుకోవడానికి మామూలుగా అందరితో పాటు ఆయన కూడా వెళ్ళి ఒకసారి అలా చూసి గుండు కొట్టించుకోపోతే బాగోదని చెప్పేసి గుండు కొట్టించుకొని ఇంటికి పోయి బ్యాచ్ని తీసుకొచ్చి మీలాగా కూర్చుంటుంది కదా మఠం వేసుకొని, ఆ మఠం మీద నిలబడి మొత్తం బంగారం అంతా ఒలుచుకొని మూట కట్టుకొని పోయాడు. కిరీటంతో శుద్ధ పట్టిపోయాడు. పట్టుపోయి అమ్మేశాడు. పక్కోడు అన్నాడంట, ఆయనతో పాటు వచ్చిన శిష్యుడు అన్నాడంట, అన్నా సుధాకర్ అన్న, ఇది దేవతలకు సంబంధించింది కదన్నా, అందు గురించి మనం పట్టుపోతే ఏమైనా అవుద్దేమో అని. అయితే ఇందులో వాటా నీకు వద్దులే,
ఈ వాటా తీసుకుని ఏమైనా అయిపోతావేమో, తీసుకోవద్దులే అన్నాడట. అది కదన్నా, మాటకు చెప్పాను. వద్దురా, నీకెందుకు వాటా, ఇందులోది వాటా వేసుకుంటే మళ్ళీ నీకు రక్త విరేచనాలు పెట్టేసేసి వాంతులు వచ్చేసి అనుకో, నా దగ్గరికి వస్తావు, నీకు వద్దులే, నీ వాటా కూడా నేనే తీసుకుంటాను అన్నాడట. అదేటన్నా అలా మాట్లాడతావు, నేను ఎంతో కష్టపడ్డాను కదా, మరి నువ్వు మూసుకొని తీసుకో వాటా అన్నాడు. అమ్మేశారు వీళ్ళు. ఆయన చేసే క్రియేటివ్ అమ్మేయడం. ఆయనకు ఒక పెద్ద క్యాంప్ ఉంది, ఆ క్యాంపుకి తీసుకెళ్ళి బస్తాల బియ్యాలు, నూనె డబ్బాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ పప్పులు గుప్పులు అని కొనేసి ఇచ్చాడు. అదొక సంతోషమైంది. కానీ దేవుడంటే విరోధం. యేసు ప్రభు అంటే ఎవరో అని ఆయన కాస్తంత ఏదో ఉన్నదాంతో ఉండేవాడు. ఈ సింహాచలం కూడా వెళ్ళి శుభ్రంగా అక్కడ కూడా పట్టుకుపోయాడట. నన్ను ఏదైనా చేయగలిగాడా అన్నాడు అతను. నన్ను ఏమైనా చేయగలిగారా? అవి చేతి పనులు. అవి మనల్ని ఏం చేస్తారు? నేను డొంకరాలు ఆలకించాను. ఆ పాస్టర్ గారిని డొంకరాయి తీసుకున్నాను. ఫస్ట్ సీలేరు తీసుకొచ్చాం. కరెక్ట్, సీలేరు తీసుకొచ్చారు. సీలేరు తీసుకొచ్చినప్పుడు ఆర్కెస్ట్రా మాదే. సీలేరు తీసుకొచ్చిన తర్వాత డొంకరా వచ్చారు. ఆ మధ్యకాలంలో 2004లోనే ఎప్పుడో డొంకరా వచ్చారు సుధాకర్ అయ్య గారు. ఐక్యత క్రిస్మస్ తీసుకొచ్చారు. అతను చాలా పొట్టుడు, ఇంతే ఉంటాడు. నేను బిడ్డ ఇంతే ఉంటాడు. మైక్ ఇలా పెడితే మైక్ ఇలా వెళ్ళి అందించాడు, ఇలా ఎగిరెగిరి పాడతాడు. నేను బిడ్డ అలాంటి వాడికి కుష్ఠరోగం వచ్చేసి ఆయన చెయ్యిలు ఇలాగ ఉంటాయి. ఆయన అన్నం తినాలంటే ఇలా కలుపుకొని దేని బిళ్ళరా, చచ్చిన కుక్కలా ఒక రోడ్డు పక్కన పడేశారు. ఎంత తిన్నవారు ఎవరో ఆయన దగ్గరికి రాలే. కుష్ఠరోగం కదా, ఎవరో స్నేహితులందరూ కూడా వీడికి దొంగతనానికి పనిచేయడు. అవకాశం వచ్చింది రాత్రికి వెళ్ళే సమయంలో చెప్తున్నాను. అంటే అక్కడ బంగారంతో వెండితోటి గురించి మాట్లాడినప్పుడు మాట వచ్చింది కనుక, సందర్భం వచ్చింది కానీ చెప్తాను, లేకపోతే ఇప్పుడు చెప్పను నేను. వీడి దొంగతనాన్ని బంద్ చేయడు, వీడి ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం లేదని వారి శిష్యులను, అలాగే ఇంక మనకి ఇంతవరకు పెట్టాడు కదా, ఇంక మనకి ఈయన పెట్టడం వాళ్ళే పెడతారు కదని చెప్పేసి తిన్నవాళ్ళు, అంటే మనుషుల బుద్ధి, తిన్నవారేమో అటు మొత్తం అందరూ వదిలేశారు. కనీసం గెంజిపోసిన ఎవరు లేరు. అటువంటి సమయంలో దేవునంది ప్రియులారా, ఒక సేవకుడు ఇతన్ని తీసుకొని వెళ్ళి చక్కగా ప్రేమించి ఆ కుష్టు కాల్చిన అంతా శుద్ధి చేసి ఆయనకు శుభ్రం చేసినప్పుడు, క్రీస్తు ప్రేమ ఇలాగే ఉంటుంది అని చెప్పి చూపించినప్పుడు అప్పుడు అనుకున్నాడు, యేసు ప్రభు ప్రేమ నిజమైన ప్రేమ అని. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, అయినను ఇంకా ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడు ప్రభు మాట్లాడేట ఆయనతోటి. దేవుని బిడ్డలారా, సాక్ష్యం అంతా చెప్పడానికి సమయం లేదు. ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు నేను దేనికి పనిచేస్తాను ప్రభు అంటే, నువ్వు నా సువార్త ప్రకటించడానికి పనిచేస్తావు. ప్రభు మరి కాలి చేతులు ఎలా ఉన్నాయి ప్రభు, నా పరిస్థితి ఏంటంటే, నీ చేతులతోటి నాకు పని లేదు, నీ కాలుతోటి నాకు పని లేదు, అసలు నీ శరీరంతో నాకు పని లేదు. మరి దేంతో పని ఉంది ప్రభు అంటే, నీ హృదయంతో నాకు పని ఉంది. నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను ఇమీడియట్గా నేను సువార్తకు వాడుకుంటాను అన్నాడట. అదేదో నాకు తెలియదు ప్రభు, తీసేసుకో అన్నాడట. ఇమీడియట్గా తీసుకున్నాడు. అనేక ప్రాంతాల్లో బ్రహ్మాను సాక్షిగా. స్టూవర్ట్పురం దొంగ సుధాకర్ అంటే జనాలు ఎరగబడి వస్తారు. దేవుని బిడ్డలారా, ఒక దొంగను మార్చిన దేవుడు, దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. దేవుని బిడ్డలారా, గుండు సూదులు నోట్లో పెట్టుకున్న దగ్గరికి అని ఊదేవాడట మొక్క మీద. అంటే ఆ గుండు సూదులు ఆ రెండు కళ్ళులోకి వెళ్ళి గుచ్చుకొని వాళ్ళు కళ్ళు ఇలాగ అనుకున్న లోపలనే వెళ్ళిపోయి పడ్డాడు. దేవుని బిడ్డలారా, గుండు సూదులు, 7 o'clock బ్లేడు, తర్వాత కారం మూట, ఇవన్నీ జేబులో ఉండి అంటే దేవుని బిడ్డలారా, వెరీ సింపుల్ దొంగతనం, సింపుల్గా దొంగతనం చేసి వచ్చేసేవాడట. అలాంటి వాడిని దేవుడు మార్చాడు. దేవుని బిడ్డలారా, ఆయనను యేసన్న గారు పిలిచారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పెద్ద దైవజనులు అంటే అటువంటి డొంకర వచ్చింది దేవుని బిడ్డలారా. ఆయనకి నిజంగా చెప్పాలంటే మొగటం లేని మహారాజా అనాలి ఆయన్ని, సుధాకర్ అయ్య గారిని మొగటం లేని మహారాజా అనాలి. ఎందుకు మహారాజా అంటే, దేవుని ఎవరినైతే పిలిచాడో వారిని తిట్టేసిపోయాడు.
అదేంటి ఆయన పొగుడుతున్నారు అని. ఎవరైతే పిలిచారో అతన్ని వారినే తిట్టిపోయాడు ఆయన. ఎందుకు పోయాడంటే ఐక్యత క్రిస్మస్ అన్నప్పుడు కొంతమందిని పిలిచి కొంతమందిని పిలవకుండా ఐక్యత అంటే ఎక్కడుందని అడిగాడు. ఐక్యత క్రిస్మస్కి ఐక్యత ఎక్కడుంది? నేతి బీరకాయలో నెయ్యి ఎక్కడుంది? ఏది ఎవరా సేవకుడు ఎక్కడా ఇట్రా అని పిలిచి డైరెక్టర్ స్టేజ్ మీద ఈ నుండి అక్కడ పిలవడం వల్ల ఆ సేవకుడు ఫీల్ అయిపోయాడు. చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ దేవుని బిడ్డలారా. ఆ మీటింగ్స్కి మా ఆత్మీయ తండ్రి హానుకయ్య గారు మేము అందరం కలిసి వెళ్ళాం. అప్పుడు దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో నాకు నచ్చింది. అబ్బా ఇలాంటి సేవకుడు చాలా టాపు, చాలా మంచి సేవకుడు ఈయన అనుకున్నాను దేవుని బిడ్డలారా. నాకు అలాంటి వాళ్ళు అంటే నాకు బాగా నచ్చుతారు దేవుని బిడ్డలారా. నాకు అలాంటి వాళ్ళు అంటే పిలిచినోని తిట్టడం. ఎందుకు తిడతారండి పిలిచినోని? లోపం ఉంటే తప్పనిసరిగా గద్దించవలసిందే. తప్పనిసరిగా గద్దించాడు. చదువు. ఎవరిని? అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఈ మన దగ్గరున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఎవరికి దూరముగా ఉండకుండా ఉన్న దేవుడు, అందరికీ దగ్గరలో ఉన్న దేవుడు విశ్వాసులను సరైన క్రమశిక్షణలో ఉంచుటకు వారి మేలు కొరకే శిక్షిస్తాడట. విశ్వాసులను క్రమశిక్షణలో ఉంచుటకు అంటే విశ్వాసులను సరైన క్రమశిక్షణలో ఉంచుటకు వారి మేలు కొరకే శిక్షిస్తాడట ఈ రక్షించే దేవుడు. చాలామంది అంటారు, దేవుని ఎంత ప్రియులారా, ఈ శిక్ష నాకెందుకు, ఈ శ్రమలు నాకెందుకు, ఈ కష్టాలు నాకెందుకు, ఈ నిందలు నాకెందుకు, అన్నీ నాకేనా అంటారు. నేనైతే అంటాను దేవుని బిడ్డలారా, అన్నీ నాకే రావాలి. దేనికి అన్నీ నాకే రావాలి అంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇవి నాకు అన్నీ నాకే వచ్చాయో దేవుని ఆశీర్వాదం నాకే వస్తుంది. హల్లెలూయా. ఎస్, ఆయన ఎంతైతే బరువు నా మీద పెట్టాడో అంతా నా బరువు తీయడానికి నా ప్రభువు నాకు తోడై ఉంటాడు. ఎప్పుడు ఈ బరువు నా మీదే పెట్టావా, ఇంకెవరినన్నా పిలవచ్చు కదా. ఆలోచించండి ప్రియులారా. చూద్దాం, ఆ వచనం చదివి నేను ముగించేస్తాను. తండ్రి విశ్వాసులను సరైన క్రమశిక్షణలో ఉంచుటకు వారి మేలు కొరకే శిక్షించను. ఇది ఈ మాట ఒక దగ్గర నేను నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఒక కుటుంబము ఆ శ్రమంలోని శోధనలోని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వాక్యం వాళ్ళని వాదార్చిందట. వాదార్చుకొని రాని కమాన్ ఇంకా రావాలి, శ్రమలు ఎన్నోసార్లు పర్వాలేదు అని ముందుకు సాగిపోయారండి దేవుని యందు ప్రియులారా ఆ కుటుంబం. అప్పుడు నాకు చిన్న సెల్ ఉండేది, నొక్కియా సెల్. ఆ సెల్ ఉన్నప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు. నేను అప్పుడు దైవ సేవకుని కాదు, సువార్తకుని. సువార్త చేసేటప్పుడు ఈ మాట అక్కడ ఆటోమేటిక్గా దేవుని యొక్క కృపను బట్టి ఈ హెబ్రీ రాసిన పత్రిక ఆటోమేటిక్గా అక్కడ నేను చదవలసి వచ్చింది. చదివేటప్పుడు అప్పుడు నాకు బోధించడం కూడా రాదు. అప్పటికి నేను ఆత్మాభిషేకంలో కూడా లేను, ఆత్మ పొందుకోలేను, ఆత్మీయ వరాలు కూడా నాకు లేవు. కేవలం సువార్త చేసే దంజుత ఒకటి ఇచ్చాడు దేవుడు అప్పుడు నాకు. ఆ సువార్త చేసినప్పుడే దేవుడు ఈ మాట అక్కడ మాట్లాడాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 10 వచనములో, నా కుమారుడా ప్రభువు చేయు
శిక్షను తృణీకరించకుము. ఎవరిని పిలిచాడు? ఎవరు? పక్కింటోడా? దారండి పోయిన దాదా ఎవరిని పిలుస్తాడు? దేవుని బిడ్డలు. ఎవరి బిడ్డలు? ఎవరేంటి? మనమే కదా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమే, దేవుని బిడ్డలమే. మనల్ని పిలుస్తున్నాడు, నా కుమారుడా. ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము. ప్రభువు చేయి శిక్షను తృణీకరించద్దు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు చేయి శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. చూసారా? దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడట. అందుకనే నా కుమారుడా, మనల్ని ఆయన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. కానీ మనము ఆయనను తండ్రిగా స్వీకరిస్తున్నామా? నా ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని నా కుమారులుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మనం అనుకోలేప్పుడు, నిజమే ప్రభువా, మీరు మా తండ్రి అయి ఉన్నారయ్యా. ఆయన వేసిన శిక్షను, ఆయన గద్దింపుకు నువ్వు లోబడాలి. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. శిక్ష వచ్చిందా, నా ప్రభు ప్రేమ నా మీద ఉన్నట్టే లెక్క. కష్టము వచ్చిందా, నా ప్రభు ప్రేమ నా మీద ఉన్నట్టే లెక్క. దేవుని ప్రియులారా, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. నా మహోన్నతుడైన దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలు ఇవి. క్రైస్తత్వాన్ని, పడిపోయిన క్రైస్తత్వాన్ని మరలా తిరిగి లేవనెత్తే మాటలు ఇవి. కృంగిపోయిన క్రైస్తత్వాన్ని నిలబెట్టే మాటలు ఇవి. కృషించిపోతున్న క్రైస్తత్వాన్ని మళ్ళా మరొక్కసారి జీవము పోసే మాటలు ఇవి. ఒక్కసారి వినండి దేవుని బిడ్డలారా. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలంలో దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు, అయ్యా మాకే ఎందుకు వస్తున్నాయో శ్రమలు, మాకే ఎందుకు వస్తున్నాయో కష్టాలు, మాకే ఎందుకు వస్తున్నాయి ఈ శోధనలు, మా కుటుంబాన్నే పట్టి పీడిస్తున్నాయి, మా ఇంటి చుట్టే తిరుగుతున్నాయి ఇవి, అయ్యగారు ప్రార్థన చేయండి అని. అప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం వాళ్ళకి చెప్పవలసిన సమయం వచ్చింది. సమయం ఆసన్నమైంది. ఈ వాక్యం చదవండి అని చెప్పే సమయం ఆసన్నమయ్యింది. చెప్పగలవా? చెప్పాలి. అమ్మా నీకే ఎందుకు వస్తున్నాయంటే నువ్వు అదృష్టవంతురాలివి. బ్రదర్ నీకే శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు తెలియదు బాబు. ఆ శ్రమలు ఎప్పుడు పోతాయా? పోకపోయినా పర్వాలేదు, నువ్వు అదృష్టవంతుడివి. హల్లెలూయా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అదృష్టం అది అదృష్టం. దేవుని బిడ్డలారా, శ్రమలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, మానసికంగా, ఇందులో ఈ 3 విధాలుగా ఏ శ్రమ వచ్చినా సరే కమాన్ రాని అను. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమ వచ్చినా నువ్వు కృంగిపోవచ్చిన పని లేదు. రాని ఎన్ని వస్తే రాని. చూడండి దేవుని బిడ్డలారా, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఒకవేళ తండ్రే కానీ శిక్షించకపోతే వాడు కుమారుడేనా? కాదు. అది ఏంటంటే అలా మాట్లాడుతున్నారు. తండ్రి కుమారుని మేలు కోరుకుంటాడు. తండ్రి కుమారుని ఆ మేలు నా కుమారుడు బాగుండాలి, నా కుమారుడు ఆశీర్వదింపబడాలి, నా కుమారుడు ఈ స్థితిలో ఉండాలి, నా కుమారుడు ఆ స్థితిలో ఉండాలి అని తండ్రి అనుకుంటాడు. మరి చాలామంది ఆలోచిస్తుంటారు దేవుని బిడ్డలారా, ఈ విధంగా నడిపింపు అలాగా ఉంటుంది. ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు? దేవుని బిడ్డలారా, తప్పు చేసిన కుమారుడు ఎవరైతే ఉంటే ఆ కుమారుని గద్దించాలి, ఆ కుమారుని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా,
ఆ గద్దెంపుకి ఆ కుమారుడు లోబడాలి. ఆ ప్రేమను ఆయన కుమారుడు స్వీకరించాలి. కుమారులైన వారందరూ ఆ, శిక్షలో పాలు పొందుచున్నారు. ఉమ్, మీరు పొందని ఎడల ఉమ్. దుర్బీజులే కాని బా 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 కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు కానీ శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజులు అంటే పనికిరాని విత్తనాలు. బీజము విత్తనము, దుర్బీజము మంచి బీజము, మంచి బీజము మంచి విత్తనము, దుర్బీజము పనికిరాని విత్తనము. పనికిరాడు. ఆ? మా 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 అబ్బాయి స్మోక్ చేస్తాడండి, రింగులు తిప్పుతాడండి. సిగరెట్ కాలుస్తుంటే మా అబ్బాయి రింగులు తిప్పుతాడు అనుకో. పొగ ద్వారా రింగులు తిప్పుతాడండి. పొగ ద్వారా రింగులు తిప్పుతాడు. కొడుకు తండ్రి సంతోషించేస్తున్నాడు. మా అబ్బాయి అండి వాళ్ళ తాత అలవాట్లు వచ్చేయండి. వాళ్ళ తాతగారు మా బాబు కూడా అలాగే స్మోక్ కాలుస్తూ ఉంటే మామూలుగా ఉండదని చెప్పి అలాగే వదిలేసాడు. లోపల రింగులు తిరిగింది గుండె. ఆ గుండె రింగులు తిరిగింది. రింగులు అంటే ఎలా తిరుగుతుంది? ఇదో రింగు అంటే ఓళ్ళు మొత్తం అన్నీ కూడా ఓలుతోంది. తర్వాత స్కాన్ తీసి చూస్తే మీ అబ్బాయి గుండె ఎవడో పట్టుకుపోయాడు. నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయా? లేవండి అయ్యగారు. ఉంటే చూడు, ఒక 50 లక్షలు పెట్టు, అమెరికాని చెప్పిస్తాం గుండు. చూడండి దేవుని బిడ్డ, ఈ మధ్యకాలంలో పందిగుండె మనిషికి పనిచేస్తుందట. ఇంతకుముందు కోతిగుండె మనిషికి పనిచేసింది, ఇప్పుడు పందిగుండె మనిషికి పనిచేస్తుందట. ఏదేమైనా సరే డాక్టర్ల చేతిలో ఉంది. గుండె మార్చిన తర్వాత సంవత్సరం బతికితే చాలు, బతికేసామనుకుంటాడు. ఆ తర్వాత పోతే సుఖమైంది. సంవత్సరం లోపల డబ్బులు వస్తాయి కదా మనకి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలాగా ఆడు స్మోక్ చేసినప్పుడు వాడిని చేయి పట్టుకొని, అరే నువ్వు చేస్తున్న పని ఏట్రా అంటే ఒకసారి గద్దించి, రెండోసారి గద్దించి, దేవుని బిడ్డలారా మూడోసారి ఒక బెత్తం పట్టుకొని వాడిని కాస్తంత ఒక దెబ్బ కొడితే వాడు బాగుంటాడు. దేవుని బిడ్డలారా బాగుంటాడు. వాడు ఆ సమయంలో నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అంటే నీ మేలు కొరకేరా, నీ మేలు కొరకే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎక్కడా కూడా ఎవరు కూడా శిక్షించేవాడే లేడు. నన్ను శిక్షించేవాడే లేడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దేవుని బిడ్డలారా. మొన్న ఒక చిన్న క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అందులోని ఎంత ఉంటాడు వాడు అందరినీ ఒరే అంటుంటాడు. చిన్నోడే ఆమోస్ ఎంత ఉంటుంటాడు. సత్యాన్నంత వయసు ఉన్నవాడిని కూడా ఎరా ఏడు సంగతి అంటుంటాడు. నేనే మా పాస్టమ్ గారితో మా పాస్టమ్ గారితో చెప్పాను. నాకు నేనే గుర్తొచ్చుకున్నాను. నేను కూడా పెద్దోళ్ళు లేడు, చిన్నవాళ్ళు లేడు. ఏడు రోయ్ అని నేను చూస్తే ఇంత, వాడు చూస్తే పెద్దోడు. రారా నువ్వు ఏంట్రా నానిగా చిన్న పెద్ద లేదా నీకు? నీకు చిన్న పెద్ద రా ఆడుకుందా, తగ్గులకి ఆడుకుందా రారా, బొమ్మ బొగ్గ ఆడుకుందారా అని. మీ అమ్మ కని చచ్చి ఊరిమే పడేసిపోయిందిరా. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు. బుద్ధి లేదు, జ్ఞానం. నీకు భయం చెప్పినాడు ఎవరు లేడరా నీకు? నాకెవడరా భయం చెప్పినాడు? నా ఊరికి రాజుని నేనే. ఎక్కడికి వెళ్తే అంతా నాదే. దేని బిడ్డ పగలు చూస్తే రాజు దొంగతనం తీసుకొచ్చేయడమే అంతే. దేని బిడ్డ ఎవడన్నా ఇంకెవరన్నా నాతో పాటు ఉన్న స్నేహితులు ఎక్కడన్నా దొంగతనం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాడిని దెబ్బ కొట్టేవారు. మనం దొంగతనం చేస్తే ఎవరు మనల్ని కొట్టేవాడు ఎవడు లేడు. దేవుని బిడ్డ మన ఇష్టమే. ప్రియులరా ఎవరు అది పట్టుకొద్దామంటే నానిగడే రావాలా. ఆడైతే పర్వాలేదు రా, జాగ్రత్తగా తుప్పల నుంచి బాగా దూరతాడాడు. దేవుని బిడ్డ ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా పర్వాలేదు, ఎన్ని చేసినా పర్లేదు, ఏది చేసినా పర్లేదు. దేవుని బిడ్డరా ఆలోచించండి. దొంగతనం, వ్యభిచారం, ఎన్నెన్నో చేసుకుంటూ అలాగా ముందుకు సాగిపోయిన జీవితం. దేవుని బిడ్డరా కానీ దేవుని ఎందుకు బిడ్డలారా ఒక పక్క నుంచి శిక్ష ఉంది. ఎలాగా? దిక్కుమాలోడు అన్న ఒక బిరుదు. తల్లి లేదు, తల్లి ఎప్పుడో పోయింది. తండ్రి ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. ఇది శిక్ష కాదా? ఇదే పెద్ద శిక్ష. ఎవరేసిన శిక్ష అది? ఆయన వేసిన శిక్షే. కానీ తెలియని రీతిలో అనుభవించాను. అనేక మాట పిలిచి ఉంటాడు. మనకు అర్థం కాదు కదా పిలుపు. దేవుని బిడ్డలారా తర్వాత కొట్టాడు. మరలా ఆయనే కనిపించాడు. ఎవరైతే కొట్టారో కొట్టినవాడే కనిపించాడు.
చదివేమ్మా, ముగించేస్తాను 10 వరకు. మీరు పొందని ఎడల ఆ, దుర్భీషులే గాని కుమారులు కారు. అవును. మరియు శరీర సంబంధులైన తండ్రులు ఆ, మనకు శిక్షకులై ఉండిరి. ఆ, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఉమ్, అట్లయితే ఆ, ఆత్మలకు తండ్రి అయిన వానికి ఉమ్. మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అది శరీర సంబంధులైన తండ్రికి శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. వారి యందు శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మీరు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారే. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలి కదా. వారు కొన్ని దినముల మట్టుకు ఆ, తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని ఆ, మనము ఉమ్, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఆ, మన మేలు కొరకే ఆ. ఆయన శిక్షించుచున్నాడు. స్తోత్రం. మీకు ఇచ్చిన ప్రశ్నకి జవాబు దొరికిందా లేదా? మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన మేలు కొరకే. కొంతకాలం శిక్షించి తర్వాత మట్టిలో కలిసిపోయిన తండ్రికే మనం ఎంత ఇదైతే పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత భయపడాలి మనం. క్రైస్తవులకు చాలా VIMP చాలా ఇంపార్టెంట్. ఎంత 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 భయపడాలి ఆత్మలకు తండ్రి, పరిశుద్ధాత్మలకు తండ్రి, పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్న ఆత్మ దేవుడిది, నాలో ఉన్న ఆత్మ దేవుడిది. దెయ్యాన్ని కాదు ఈ ఆత్మ, నా దేవుడిచ్చిన ఆత్మ. దెయ్యం పుట్టించలేదు మనల్ని, దేవుడు పుట్టించాడు మనల్ని. దెయ్యం సృష్టించలేదు మనల్ని, దేవుడు సృష్టించాడు మనల్ని. అపవిత్రాత్మ మనల్ని తయారు చేయలేదు, పవిత్రాత్మ మనల్ని తయారు చేశాడు. అపవిత్రాత్మ ఊపిరి లేదు, పవిత్రాత్మ ఊపిరి మనలో ఉంది. ప్రాణం లేనివాడు ప్రాణం ఇచ్చినవాడు. దేవా, ప్రాణం లేనివాడు, ఊపిరి లేనివాడు. ఈ మైక్ అయినా సరే పలుకుతుంది. అక్కడికి వెళ్ళి నువ్వు కొడితే నీ సౌండ్ నీకే వినబడదు. ప్రాణం ఉంటే కదా, ప్రాణం ఉంటే కదమ్మా. ప్రాణం లేని దగ్గరికి వెళ్ళి ప్రాణం పోయి ప్రాణం పోయి ప్రాణం పోయి ప్రాణం పోయి ప్రాణం పోయి అంటే ఏం ప్రాణం పోతుంది? ఏం ప్రాణం పోస్తాడు? జీవము గల దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాణం పోయాను అడుగు. ప్రభా, ఇదిగో నా చిన్న కుమార్తె, ఇదిగో నా చిన్న కుమార్తె ప్రభు, ఏం చేయాలనుకున్నాను నా చిన్న కుమార్తెని? ప్రాణం పోస్తావా, ప్రాణం తీస్తావా? ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇమీడియట్లుగా నా చిన్న కుమార్తెకి నా దేవుడు ప్రాణం పోశాడు. హల్లెలూయా. గాజువాక జంక్షన్ ఇప్పటికి గాజువాక జంక్షన్ ఇప్పటికి కూడా దేని బిడ్డ అంబులెన్స్లో నా పాపని ఇలా పైకి లాగి ఇలా ఉన్నాడు. మా ఇంటి ఎదురుకుంటూ ఉన్నాడు ఆ డ్రైవర్, మా ఇంటి ఎదురుకుంటానే ఉన్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు నీవు. జీవం ఇచ్చిన దేవుడు, జీవముతో ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు. ఎన్నిసార్లు చెప్పి అదే మాట చెప్తాను నేను. జీవజలాన్నిచ్చే దేవుడు, జీవజలము. దేవుని బిడ్డలారా, దప్పికొని వర్లారా రండి. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కసారిగానే మనకు జీవజలం ఇస్తే ఇంకెన్నడూ మనకు దప్పుకోనం. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రభువుని నమ్మండి. నా ప్రభు వేసిన, ఒకవేళ నిజంగా నా ప్రభుని నమ్మి నిజమైన క్రైస్తత్వం మీలో ఉంటే ఆయన వేసిన శిక్షను తృణీకరించకండి. మరొక శిక్ష అయ్యి ప్రభు అని అడగండి, నా దేవుడు నవ్వుతాడు. మరో శిక్ష అయ్యి ప్రభు, మరొకసారి శిక్షించు. దేవుని బిడ్డలారా, అంతేగాని ఎందుకు వేసావు ఈ శిక్ష, నాకేనా ఈ శిక్ష, నాకేంటి కర్మ అని నువ్వు అనొద్దు. దేవుని బిడ్డలారా, ఏనాడు కూడా నీ నోటంటే అది రాకూడదు. మరలా చెప్తున్నాను, చేతులు జోడని చెప్తున్నాను. ఒకవేళ నీ కుటుంబానికి కానీ, నీ భార్యకి కానీ, నీ బిడ్డలకు కానీ, నీకు కానీ ఏది వచ్చినా ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నమ్ముకోకముందు నాకు అనవసరం, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఎటువంటి ఏ శిక్ష వచ్చినా కమాన్ రాని ప్రభు, ఈ శిక్ష పోతుంది, మరొక శిక్ష ఏమైనా ఉంటే రప్పించు. ఈడెవడన్న బాబు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాడు. కష్టాలు కోరి తెచ్చుకోవడం కాదు, ఆయనకి ఇష్టం రాని. ఎంత కష్టపెడతాడో కష్టపెట్టని.
దేని బిడ్డారా? నీకు రెండింతల ఆశీర్వాదం కావాలి. ఆమేన్. ఎన్నింతల ఆశీర్వాదం? రెండింతల ఆశీర్వాదం కావాలి దేవుని బిడ్డారా. మొదట ఆశీర్వాదం ఒకంత పోతే రెండో ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం వస్తుంది నా దేవుడి దగ్గర నుంచి. ఎస్. 10 వరకు చదివేసామ్మా? అయిపోయిందా? సామెతలు 3వ అధ్యాయము 11, 12 చదివి ముగించేస్తాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. స్తోత్రము కలుగును గాక. వింటున్నారా? ఏదో చిన్నది వచ్చేటప్పటికి నా బ్రతుకు ఇలాగ అయిపోయిందండి, నా బ్రతుకు అయిపోయింది, శూన్యం అయిపోయింది బాబు, అయిపోయింది. ఏటైపోయింది? చాలా ఉంది ఇంకా నీకు. నా ప్రభు చెప్తున్నాడు ఇంకా చాలా ఉందని. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయనకి ఇష్టలైన కుమారుల్ని ఆయన శిక్షిస్తాడు. ఎస్. ఏమండి, ఈ లోకంలోని ఏది లేదండి. భేదోడు అయిపోయాడు, ఆస్తి అంతా పోయింది, అయిపోయాడు. కానీ పరలోకంలో ధనవంతుడు. హల్లెలూయా. పరలోకంలో ధనవంతుడు. ఇక్కడ చెరసాల్లో ఉన్నాడు, పరలోకంలో ప్రభు చెంతన ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇది ఒకటే ఆలోచించండి. నాకు అందుకనే ఎలాంటి వ్యక్తులైనా, ఎలాంటి సాక్ష్యాలు ఉన్నవారైనా నాకు ఇష్టం. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. లేచి